అఖండ దీపం అంటే ఏంటి? అఖండ దీపం ఎప్పుడు పెడతారు? అఖండ దీపం కొండెక్కితే అరిష్టమా అనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ఏదైనా దీక్షలో ఉన్నామనుకోండి, ఆ టైంలో ఖచ్చితంగా అఖండ దీపాన్ని ఖచ్చితంగా పెడతారు. అఖండ దీపం అంటేనే నిరంతరం వెలుగుతూ ఉండాలి, రాత్రి పగలు. ఉదాహరణకి బ్రహ్మముహూర్తంలో మీరు అఖండ దీపాన్ని వెలిగించారు ఈరోజు, రేపు అదే టైం వరకు 24 అవర్స్ వెలుగుతూనే ఉండాలి. ఎక్కువగా ఇది వ్రతాలు దీక్షలు చేసేవాళ్ళు ఈ అఖండ దీపాన్ని వెలిగిస్తుంటారు. 5 రోజులు 9 రోజులు ఇలా దీక్షలు చేస్తుంటారు. అంటే అప్పుడు కంటిన్యూగా వెలుగుతూ ఉండాలి. దాన్ని ఇంట్లో ఎవరైనా ఉంటే ఒకరు పోతే ఒకరు అది కొండెక్కకుండా చూసుకుంటూ ఉండాలి. అలా అయితేనే దీక్ష పరిపూర్ణంగా ఉంటుంది. ఈ అఖండ దీపాలు ఎక్కువగా దేవాలయాల్లో పెడుతూ ఉంటారు. ఈ దీపము ఎలా పెట్టాలంటే, అఖండ దీపాన్ని ఇంట్లో బియ్యం లేదా ఏదన్నా ధాన్యం ఉంటుంది కదా, ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకోండి, ఒత్తి కరెక్ట్గా సవరించుకోండి, నువ్వుల నూనె పోసుకొని ఆ ధాన్యం ఉన్న ప్లేట్లో ఈ మట్టి దీపాన్ని అక్కడ పెట్టి వెలిగించి దేవునికి పూజ చేసే ముందు కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా ఏదన్నా పెట్టి భక్తితో పూజ చేయండి. మీరు అనుకున్న వ్రతం కావచ్చు, దీక్ష కావచ్చు, సంపూర్ణంగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా దీపం పొరపాటున కొండెక్కింది, మీకు ఇష్టమైన దేవుడు ఎవరున్నారో, మీరు ఎవరికి పూజ చేస్తున్నారో ఆ దేవుణ్ణి పొరపాటున ఈ విధంగా జరిగిందని భగవంతుని తలుచుకుని దీపంలో ఏ నూనె ఉందో అదే నూనెతో మళ్ళీ దీపాన్ని వెలిగించండి. మళ్ళీ పూజ చేసి నైవేద్యం అన్నీ సమర్పించి కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలి, నైవేద్యం పెట్టాలి. అలా అయితేనే సంపూర్ణమైన పూజాఫలం వస్తుంది.